గాంధీ పేరు మీద ఉన్న గాంధీజీ గ్రామీణ ఉపాధి హామీ పథకం దాన్ని జీ రామ్జీ అనే పేరు మీదకి మార్చారు. అలాగే గాంధీ ఫ్యామిలీ పైన అనుచిత వ్యాఖ్యలు చేస్తున్నారు అని నేషనల్ హెరాల్డ్ న్యూస్ పేపర్ విషయంలో కూడా తప్పుడు వార్తలు చెప్తున్నారు బయటికి అని కూడా తప్పుడు కేసులు పెడుతున్నారని కూడా మీ ఆఫీస్ ని ముట్టడించడానికి రావడం జరిగింది కాంగ్రెస్ నేతలు. ఏం చెప్తారు మరి? కాంగ్రెస్ పార్టీ నాయకులకి పబ్లిక్ పట్ల విశ్వాసం అనేది కోల్పోతుంది. సో ఏదైనా చేసి మా ఉనికిని చూపించుకోవాలనే ఒక భాగంలో వాళ్ళు మా పార్టీ కార్యాలయంపై వస్తామని చెప్పారు. భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు అందరం నాయకులు అందరం తరిమి కొట్టినాం. ఓవర్ రాలేదు చూసిరు. ఇప్పుడు మీకు మీ పార్టీకి వ్యతిరేకంగా ఏమైనా ఇష్యూస్ ఉంటే ధర్నా చౌక్ పొద్దున సాయంత్రం దాకా ఆడే వండుకొని ధర్నా ఇవ్వడం వద్దంటుంటా. ఇదేం పాల్గాలేగా వేరే పార్టీ ఆఫీసుల మీదకి వచ్చి మేము దాడులు చేస్తాం, మేము భయపెడతా అంటే భయపడేటోడు ఓడున్నాడు. బిడ్డ మీరు పొద్దులేసి జోకేటోళ్ళు ఎంఐఎం వాళ్ళకే మేము బగాంచి కొట్టినాం. ఇక మీరెంత పిల్ల బిద్దరు బ్యాచ్ గాళ్ళు మీరంతా. ఇప్పుడు మీ వచ్చారు ఆ ప్రీతం ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ తొడలు కొడుతుడు. అరే నువ్వు ఓన్కి చూసి కొడుతున్నావు తొడలు. పబ్లిక్ కి సేవ చేయరా, చైర్మన్ ఇస్తే తొడలు కొట్టుకుంటా మీసం తిప్పుతుడు. బాలకృష్ణ సినిమా చూసి ఇన్స్పైర్ అయినట్టు వీళ్ళంతా. పోలీసు వాళ్ళని పెట్టుకొని తొడగొట్టుడు కాదు. పోలీసు వాళ్ళు లేనప్పుడు అబాద్దు బొచ్చి కొట్లాడి అప్పుడు కొట్టుని చూసాం. మీ మొగతలం ఏందో మా మొగతలం ఏందో మేము చూపించుకుంటాం. ఇవన్నీ బేకార్ లెక్కలు. మెస్సీ అనుకొని ఫుట్బాల్ ఆడుడు అదొక చిల్లర లెక్కలు. మొన్న ఫుట్బాల్ మ్యాచ్ అనేది మొత్తం ఇలా ఏదైతే ఎక్స్పెక్ట్ చేసారో వాళ్ళకి ఊహకు అందకుండా అటర్ ఫ్లాప్ అయినందుకు దాన్ని డైవర్షన్ చేయడానికి చిల్లర లెక్కలు చేసింది.